సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ యూసఫ్ గూడలోని బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఇంతవరకు ఈ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని, అందుకే ఈసారి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక సైనికుడిగా పనిచేయాలని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. స్థానికంగా ఉన్న మాగంటి గోపీనాథ్ బేగం బజార్ నుండి హోల్సేల్ గా తీసుకుని వచ్చిన డబ్బాలు చీరలు ఇస్తే మోసపోవద్దని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పట్టు చీరలే మహిళలకు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్, అజారుద్దీన్, నవీన్ యాదవ్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా పసియుద్దీన్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ చైర్మన్ అసదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. లంచ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా నాయకురాలు షేక్పేట ప్రీతి గారిని 2 నిమిషాలు మాట్లాడుతుండబోతున్నాం. అందరికీ నమస్కారం. బండి సంజయ్ ఒక మాట చెప్తాడు, ఇక్కడున్నటువంటి మీ ఎమ్మెల్యే సంగతి అయితే మీకు తెలియదు కాదు. ఏం చేశాడు బాబు ఈ 10 సంవత్సరాలు అంటే, మొత్తం ఈ నియోజకవర్గంలో రౌడీలను పెంచాడు. రౌడీలను పెంచడము, లేదంటే కార్యకర్త కష్టపడి పనిచేస్తాడో వారి మీద కేసు పెట్టడం. ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో, బంజారాల్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు నాకు ఫోన్ వచ్చేది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కానీ, సనత్ నగర్ కానీ, ఈ పోలీస్ స్టేషన్ వల్ల ఏంద్రా బాబు అంటే, ఒకరోజు కాంగ్రెస్ కార్యకర్తలు లోపలేపిస్తాడు, ఇంకో రోజు ఇంకో కార్యకర్త లోపలేపిస్తాడు. ఈ 5 సంవత్సరాలు ఇంకేం చేస్తాడు, పండుగలు వస్తే బేగం బజార్ పోతాడు, హోల్సేల్ టిఫిన్ డబ్బాలు తీసుకొస్తాడు, అవి ఇస్తాడు. కరెక్టా కాదా? ఆ టిఫిన్ డబ్బా తీసుకో, ఆ టిఫిన్ డబ్బా వాల్యూ ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. మా అక్క చెల్లెలు ఏం చేస్తారు, మా టిఫిన్ డబ్బా తీసుకుని లైన్ కడతారు అనుకుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది మీరు చూడండి. ఇల్లు లేని వారికి ఇక్కడ స్థలం ఉంటే మీకు స్థలం ఇస్తాడు మీ ఇందిరమ్మ కమిటీ ద్వారా. ఈ ఎన్నికలు ఇలాంటి ప్రాముఖ్యత కూడుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆషామాషి ఎలక్షన్స్ కాదు ఇది. ఈ ఎలక్షన్స్ లో మరొక మతతత్వ శక్తితో మనం పోరాడుతూ ఉన్నాం. ఈ దేశంలో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ సెక్యులర్ సిద్ధాంతాలు, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీని మనం కాపాడాలంటే, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అంటే, మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు, మొన్న కూడా జరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ప్రణాళిక కానివ్వండి, అవన్నిటి మీద